ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవాలయాలు ఆధ్యాత్మిక భక్తి కేంద్రాలన్న విషయం ప్రధానమే అయినప్పటికీ ఆయా ఆలయాల ప్రాధాన్యత వాటి నిర్మాణ శైలిని బట్టి ఏర్పడుతుంది. చిత్ర శిల్పకళలకు ఆలవాలంగా ఆగమశాస్త్ర పద్ధతులతో వైవిధ్యభరితమైన నిర్మాణాలుగా అనేక ఆలయాలు విశేషించి మన దేశంలో నేడు విరాజిల్లుతున్నాయి. రాచరిక వ్యవస్థ పరిడవిల్లిన కాలంలో భక్తిభావ విలసితులైన రాజులు, చక్రవర్తులు ఆలయ నిర్మాణాలపై దృష్టి పెట్టిన వారున్నారు. జన విశ్వాసాలను ప్రోది చేస్తూ ఆయా పుణ్యస్థలాలలోని ఆలయాలకు సౌందర్య భరితమైన శిల్పకళా విన్యాసాన్ని సంతరింపచేసిన వారున్నారు. అలా దేవాలయాల నిర్మాణాలలో అగ్రగణ్యులుగా చెప్పుకోదగిన వారు చాళుక్యులు. వారి కాలంలో నిర్మితమైన ప్రసిద్ధ దేవాలయం శ్రీ మహాకూటేశ్వర స్వామి దేవాలయం. ఒకప్పటి చాళుక్యుల రాజధాని బాదామికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని మహాకూట దివ్యక్షేత్రంలో ఈ ఆలయం ఉంది. ఈ దివ్యాలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. మహాకూట క్షేత్రంలోని శ్రీ మహాకూటేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయం కర్ణాటకలోని అపురూపమైన ధామాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానాధికాలు చేస్తారు. పాపనాశన తీర్థంగా చెప్పుకునే ఈ పుష్కరిణిలో స్నానం, జపం వల్ల పూర్వజన్మలలో చేసిన పాపాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు. యో వేదాచౌ స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. మహేశ్వర తత్వం అనేది వేదాలకు ఆది వేదాంత ప్రతిష్ఠితం, ప్రణవం. అంతేకాదు ప్రకృతిలో లీనమై పురుషుడై ఆ పురుషుని కంటే ఉత్కృష్టమైనది. శివుని తత్వాలు అకల సకలాలుగా చెప్పబడ్డాయి. అకలం నిర్గుణం జ్యోతిస్వరూపం, సకలం సగుణం భక్త అనుగ్రహ విగ్రహం లింగరూపం. మహాకూట క్షేత్రం కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో బాదామికి సుమారు 20 కిలోమీటర్ల దూరపు పొలిమేరల్లో ఉంది. బాదామి నుండి మహాకూటకు కాలినడకన వెళ్ళి ఈ అద్భుత ప్రకృతిగత ప్రశాంత వాతావరణంలో అద్భుత శివాలయాల సందర్శనం గొప్ప అనుభూతి రమ్యంగా భావిస్తారు. గర్భగుడులు, ముఖమంటపాలు, సభామంటపాలు, శిల్పచిత్ర విన్నాణంతో మలచిన గోపురాలు, గుడుల రాతిగోడలు చాళుక్యుల కాలపు శివాలయాలుగా నయన మనోహరంగా దర్శనమిస్తాయి. చాళుక్య రాజుల కాలంలో శైవమత కేంద్రంగా ఈ మహాకూట క్షేత్రం అలరారినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ ఆలయాన్ని 6-7 శతాబ్దాల కాలంలో అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అలాగే అనేక మంది చాళుక్య రాజుల ఏలుబడిలో అభివృద్ధి చెందిన ఈ ఆలయంలో కొలువైన
మహాకూటేశ్వర స్వామికి 1వ పులకేశుని భార్య అయిన రాణి దుర్లభాదేవి 10 గ్రామాలను దానంగా ఇచ్చినట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. 6-7 శతాబ్దుల నాటిది ఈ మహాకూటేశ్వర క్షేత్రం. 595-622 మధ్యకాలంలో మహాకూట శాసన స్తంభం సంస్కృత కన్నడ లిపులతో మహాకూటలో కానవస్తుంది. అలాగే 696-733 నాటి విజయాదిత్యుని శాసనం కూడా ఈ ప్రాంతాననే ఉంది. మల్లికార్జున స్వామి ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో రూపొందగా, మహాకూటేశ్వర ఆలయపు తెల్లటి గోపురం కూడా అదే నిర్మాణ శైలితో కానవస్తుంది. 1వ పులకేశుని రాణి దుర్లభాదేవి మహాకూటేశ్వర నాథునికి దాదాపు 10 గ్రామాల సువిశాల భూమిని దానం చేసిందని చెబుతారు. ఈ ఆలయానికొచ్చిన భక్తులు ముందుగా ఈ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణికి చేరుకుంటారు. పుష్కరిణికి చేరే దారి ఇరువైపులా పచ్చని చెట్లతో హృద్యంగా దర్శనమిస్తుంది. గర్భాలయం ఎదురుగా 3 మెట్లు గల మండపంలో గట్టుపై రాతినంది విగ్రహం, పైన గంటలు ఉన్నాయి. పచ్చని ప్రకృతి అందాల ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. మనోహరమైన కట్టడాలు, శిల్ప సహిత నిర్మాణాలతో ఈ ఆలయం అందంగా, ఆహ్లాదంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలో కొలువైన ప్రధాన దైవం మహాకూటేశ్వర స్వామి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావించి స్వామిని మనస వాచ స్మరించి దర్శించి పునీతులవుతారు. రాతి ద్వారాలు ఇరువైపులా ద్వారం అడుగు ప్రాంతంలో ద్వారపాలక మూర్తులు గర్భాలయ ద్వారం ముందు పైభాగాన, నడుమ శివలింగం, ఇరువైపులా నందులు, చక్రం, ఓం నమః శివాయ, సత్యం శివం సుందరం అక్షరాలంకరణలు అగుపిస్తాయి. మహాకూటేశ్వర స్వామి గర్భాలయంలో శివలింగం తోరణంలో ఆదిశేష కవచంతో నవరత్నాలు పొదిగినదై పుష్పమాలలతో భస్మ పుండ్రాలతో దర్శనమిస్తుంది. తోరణం పైభాగాన వెల్లగొడుగు, వెండి తోరణంలో మలచిన లతలు, లింగం పైభాగాన అభిషేక పాత్ర కానవస్తాయి.
च नम उग्राय च भीमाय च नमो हग्रे बधाय च धूरे बधाय च नमो हन्त्रे च हनीरसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मजोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत् कारणा सत्यदेव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक మహాకుటేశ్వరుణ్ణి అర్చించి తీర్థప్రసాదాలు గ్రహిస్తారు భక్తులు. शूलपाणि भुजंग भूषण त्रिपुर नासनर्दना व्योमकेश महासेन जनक కుడివైపు పొడవైన రాతి స్తంభాల ప్రాంగణం కానవస్తుంది. నంది పుష్టం వైపు వినాయకమూర్తి ఉంది. దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద అనంతరం భక్తులు ఊడలు దిగిన విస్తారమైన మర్రి చెట్టు ఛాయలో రాతి కట్టడాలుగా గోపురాలతో ప్రాకార గోడలతో గుహాలయ సముదాయాలను వరుసగా సందర్శించుకుంటారు. పశుపతే హృత్కల్పితం గృహ్యత సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధ పుష్కరిణి నలువైపులా ఈ అద్భుత ఆలయాలున్నాయి. సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆలయ రాతి గోడలకు కరండ మహామూర్తి, దానికి దిగువగా బ్రహ్మ మహేశ్వర విష్ణువుల రాతిమూర్తులు కానవస్తాయి. జాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీదేవతల మందిరాలను కూడా దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఓ పక్క శ్రీ సరస్వతీమాత గుడి ఉంది. ఈ గుడి గర్భాలయంలో సరస్వతీమాత ఎత్తైన రాతి శిల్పం ఉన్నత వక్షస్థలంతో అభయహస్తమూర్తి అయి పైన ఛత్రంతో దర్శనీయమవుతుంది. ఈ ఆలయం పక్కనే గౌరమ్మ గుడి ఉంది. గౌరమ్మ వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న శ్రీ విశ్వేశ్వర గుడిలోనికి ప్రవేశించి గర్భాలయంలో ఉన్న విశ్వేశ్వర లింగాన్ని దర్శించుకుంటారు. ఈ
ఇక్కడే రాతి మంటపం పక్కన నల్లని శివలింగంతో శ్రీ వకుళేశ్వర స్వామి సన్నిధి ఉంది. తరువాత భక్తులు నవగ్రహ మంటపాన్ని దర్శించుకుంటారు. వేదికపై ఉన్న నవగ్రహమూర్తుల్ని సందర్శించుకుని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. దీనికి ఎడమ చేయి వైపు పానవట్ట లింగంగా కోటిలింగం సన్నిధి ఉంది. శశలాంఛితరంజిత సన్ముకుటం కటిలంబిత సుందర పుణ్య కోనేరుకు మరో వంక నందిమూర్తులున్న చెట్టుకు సమీపంలోనే శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం ఉంది. కృత్తిపటం సురశైవలి తెల్లని గోపురంతో కానవచ్చే ఈ ఆలయంలో వీరభద్రేశ్వరుడు గర్భాలయంలో మీసాలతో నల్లరాతి విగ్రహంగా దర్శనమిస్తాడు. కల్పతరుం నయనత్రయభూషిత చారుముఖం ముఖపద్మ పరాజిత కోటి విధుం చేతిలో ఖడ్గం, ఒక చేత విల్లు గల స్వామికి ఎదురుగా రాతినంది విరాజమానమై ఉంది. కల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం. వీరభద్రేశ్వర స్వామికి సమీపంలో శ్రీ అగస్తేశ్వర మందిరం కానవస్తుంది. వృషరాజనికేతనమాదిగురుం వటవృక్ష ఛాయలో ఎత్తైన మంటపం, లింగం పక్కగా కృష్ణుడు, రాముడు మొదలైన పలు నల్లరాతి విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయి. విషాణధరం ప్రమథాధిప సేవకరంజనకం మహాకూటేశ్వర క్షేత్రం ఒక విహార స్థలంగా కూడా విద్యార్థులను సైతం ఆకట్టుకుంటోంది. శివం శివకల్పతరుం నయనత్రయభూషిత చారుముఖం ముఖపద్మ పరాజిత కోటి విధుం విధుఖండ విమండిత పాలతటం ప్రణమామి శివం శివకల్పతరుం. పుష్కరిణి గట్టున తపోముద్రలో శివుని ఎత్తైన విగ్రహం, ఎదురుగా నంది కానవస్తాయి. శివకల్పతరుం ఇక ఈ వంకన సకాలేశ్వర స్వామి ఆలయంగా చెప్పబడే శివలింగ సన్నిధానం నందితో సహా కానవస్తుంది. వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజి విషాణధరం వృషరాజనికే విరూపాక్షేశ్వర స్వామి ఆలయం లోన లింగం దర్శించాక చెట్టుబోదె గట్టు పక్కగా వరుస ఆలయాలతో భూమేశ్వర లింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్ప. ముందుగా చెప్పుకున్నట్టుగా రాతి కట్టడాల గుహాలయాల వంటివే ఈ మహాకూట స్థావరాలు. రాతిగోడలకు విష్ణువు, అర్ధనారీశ్వరుడు స్ఫుటంగా కానవస్తారు. మల్లికార్జున స్వామి దేవాలయం, రామేశ్వరలింగ స్వామి దేవస్థానం, పినాకపాణి దేవస్థానం అలా వరుస ఆలయాలుగా ఆయా స్వామి పేరిటి లింగాలుగా విరాజిల్లుతున్నాయి.
మంటపంలో కాలు మీద కాలు వేసుకున్న నల్లరాతిమూర్తి విగ్రహాన్ని చూడగలం. ఆపై వ్యాఘ్రేశ్వర స్వామి వారి దేవస్థానం వ్యాఘ్రేశ్వర లింగంతో ఎదురుగా నందితో దర్శనమిస్తుంది. కర్ణాటకలోని మహాకూటేశ్వర సుక్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధమైన పవిత్ర క్షేత్రం. అద్భుత శివాలయాలతో, శిల్ప విన్యాసాలతో, రాతి చక్కడాలుగా, గర్భాలయాలు, ముఖమంటపాలు, సభామంటపాలతో అత్యంత ప్రాచీన చాళుక్య కళా వైభవంతో విరాజిల్లుతోన్న ఈ క్షేత్రం భక్తకోటికి సందర్శనానందకరం. శ్రీ మహాకూటేశ్వర స్వామి ఆలయం కర్ణాటకలోని ప్రసిద్ధమైన శైవధామం. శివుని మహిమాన్వితాలకు వేదికైన ఈ దివ్యాలయ సందర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ఆ మహాకూటేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ